అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అభం శుభం తెలియని 8 ఏళ్ల బాలిక అదృశ్యమై 8 రోజులు కావస్తుంది. ఇప్పటికీ ఆచూకీ మాత్రం కనుక్కోవడంలో పోలీస్ యంత్రాంగం, అధికార యంత్రాంగం పూర్తిగా విఫలం చెందింది. నిందితులు చెప్పేటువంటి ప్లేసులను ఆధారంగా చేసుకొని అక్కడ గాలిస్తూ ఉన్నా కూడా కనీసం బాలిక యొక్క ఆచూకీ కనిపెట్టలేని పరిస్థితి. తాజాగా ఇవాళ 8వ రోజు సర్చింగ్ కొనసాగుతుంది. పెద్ద ఎత్తున కూడా ప్రజా సంఘాలు మద్దతు తెలియజేస్తున్నాయి. చలో ముచ్చుమరి కార్యక్రమానికి వాల్మీకి సంఘాలు పిలిపిస్తే ప్రజాప్రతినిధులు కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తున్నారు. మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటేశ్వరరావు. సార్ చెప్పండి, ఈరోజు 8 రోజులు అవుతుంది, ఇప్పటివరకు బాలిక ఆచూకీ జాడ కనిపించడం లేదు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? సార్, ఇక్కడ 8 రోజులైన బాలిక ఆచూకీ కనపడలేదంటే మనము ప్రభుత్వందే వైఫల్యం అనేది అంటే ఈ సంఘటన పైన ప్రభుత్వం ఏ విధంగా చిత్తశుద్ధి ఉంది అనేది నా ప్రధాన ఆరోపణ. ఇప్పుడు పోలీసులను కానీ అలాగే ఈ గ్రామవాసులను కానీ ఎవరిని అనుమానించడం లేదు. ముందు సంఘటన కారకులైన వ్యక్తులను డౌట్ పడుతున్నారు. కరెక్టే. సంఘటన చేయబడ్డ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పినట్టు మీరు వ్యవహరిస్తున్నారు, దాన్ని కూడా మేము సంతోషిస్తాం. కానీ సంఘటనలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం ఉన్నటువంటి ఆధునికమైన పరికరాలు ఉన్నాయి, ఆధునిక వ్యవస్థ ఉంది, ఆధునికమైన విజ్ఞానం ఉంది. కాబట్టి పిల్లల్ని కనుక్కోవడం అనేది పెద్ద సమస్య కాదు. సముద్రం లోతులో ఉన్నటువంటి శవాలను కూడా వెళ్లి తీసినటువంటి సందర్భాలు మనకి చరిత్ర చెప్తుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వము నిర్లక్ష్యం వహించకుండా ఈ సంఘటనలో ఆ తల్లి యొక్క శోకాన్ని అర్థం చేసుకొని ఆ తల్లికి ఆ బిడ్డను మీరు అందజేయాలని కూడా నేను ప్రధానంగా విజ్ఞప్తి చేస్తున్నాను. సముద్రం లాంటి లోపల దాగి ఉన్నటువంటి శవాలను, లేకపోతే పెద్ద ఎత్తున మనం చూసాం లాస్ట్ టైం గోదావరిలో జరిగినటువంటి ఘటనలు కూడా అలాంటి చాలా లోతులు ఉన్నటువంటిది కూడా తీసుకొచ్చారు. కానీ ఉన్న ఇక్కడ ముచ్చుమరి ఎత్తిపోతల పథకంలో ఎన్డీఆర్ఎఫ్ గాలించింది, సెర్చ్ చేసింది, అక్కడ శవం లేదని తేల్చింది. అయితే ఏం జరిగిందనేసి భావిస్తున్నారు? అంతే సార్, నేను చెప్పేది ఏంటంటే ఇదంతా ప్రభుత్వముకు ఒక సత్సంకల్పం లేదు. ఈ అంశం పైన ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, సీరియస్నెస్ లేదు. అందువల్ల 8 రోజులు కాలయాపన జరిగింది. దీని మీద ప్రభుత్వ యంత్రాంగం చిత్తశుద్ధి ఉండి సీరియస్నెస్ ఉంటే ఖచ్చితంగా 2-3 రోజులు ఆ పాప దొరికిండేది. కాబట్టి చిత్తశుద్ధి లోపించినటువంటి ప్రభుత్వంలో ఉన్న నాయకత్వం కూడా వాళ్ళకు ప్రభుత్వము ఏర్పడకముందు ఒక విధము, ప్రభుత్వం ఏర్పడినాక ఒక విధంగా చేస్తూ పేదలు, బడుగు, బలహీన వర్గాల విషయంలో ఎంత నిర్లక్ష్యంగా వహిస్తుంది అన్నదానికి ఇది నిదర్శనము. నేను పవన్ కళ్యాణ్ గారికి సూటిగా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు, మీరు మానవతావాది అనేది నేను విశ్వసిస్తాను. ఆ మానవతావాదిలో మీరు ఏదో వారాహి పూజలు చేస్తున్నారు, పూజల్లో మీరు రావచ్చా లేదా అనేది కూడా నాకైతే తెలియదు. మీరు పూజలు అయిపోయిన తదనంతరం ఈ గ్రామాన్ని సందర్శించి ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ పేద బిడ్డలను, ఆ పేద తండ్రిని, వాళ్ళ శోకానికి ఎవరైతే కారణభూతులైనారో వాళ్ళను కఠినంగా శిక్షించడంతో పాటు నీ దాతృత్వం కూడా నేను ప్రదర్శించాలనేది కూడా నేను పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. నబీ గారు, ఇక్కడ హోంమంత్రి మహిళ వంగలపూడి అనిత గారు ఉన్నారు. 15 రోజుల క్రితం జరిగినటువంటి పల్నాడు ఘటనలో 24 గంటల్లో దోషులను శిక్షించాలని స్వయంగా అక్కడికి వెళ్ళి హోంమంత్రి విజిట్ చేసి మాట్లాడి అక్కడ ఉన్న సిచ్యువేషన్ కూడా పరిశీలించారు. మరి 8 రోజులు గడుస్తున్నాయి, ఇప్పటి వరకు దీని మీద మాట్లాడాలంటున్న పరిస్థితి అన్న. హోంమంత్రి గారి యొక్క నిబంధన ఏంటంటే, హోంమంత్రిగా వనిత గారు ఉన్నా కానీ కూడా దాని వెనుక మొత్తం కూడా లోకేష్ బాబు అనే విషయాన్ని లోకానికి తెలుసు. కానీ వనిత గారు ఒక స్త్రీగా, అనిత గారు ఒక స్త్రీగా, ఒక హోంమంత్రిగా ఆమె మొట్టమొదటి ఈ సంఘటన జరిగిన వెంటనే ఈ గ్రామాన్ని సందర్శించాలి. ఎందుకంటే ఈ గ్రామంలో పార్లమెంట్ సభ్యురాలు ఉన్నారు, పార్లమెంట్ సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమె తరపున ఆమెనే పిలిపించాల్సిన బాధ్యత అంటే ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధికి నిదర్శనంగా ఉండాల్సింది. అలాంటి లోపించింది అంటే వాళ్ళు ఈ సంఘటన పైన ఎంతవరకు సీరియస్నెస్ ఉందనేది కూడా ఈ సంఘటన ద్వారా తెలిసిపోతుంది. వాళ్లకు రాజకీయ పద్ధతులపైన ఉన్నటువంటి వ్యవహారము ఇలాంటి సామాజిక దాని మీద లేదు అనేది కూడా నా ప్రధానమైన ఆరోపణ. Incubation Center, Interactive Sessions, Nikkei++ Grade University, KL, deemed to be university. మనం చూసినట్లయితే మైనర్లు 3 కూడా అసలు వాళ్ళకి క్రైమ్ నాలెడ్జ్ లేనటువంటి వాళ్ళు ఈ క్రైమ్ని మేమే చేసామని వాళ్ళు ఒప్పుకునేటువంటి పరిస్థితి ఉంది. ఆ రకంగా వాళ్ళు చెప్పేటువంటి ఆధారాలను బట్టి సెర్చ్ చేస్తున్నారు. ఈ చిన్నపిల్లల్లో క్రైమ్ మెంటాలిటీని ఎలా చూడాలి? రైట్. ప్రజాస్వామ్యవాదులంతా కూడా కోరేది, ప్రజా సంఘాలు కోరేది, కుల సంఘాలు కోరేది నిజమేందో చెప్పండి అని. గాలి మాటలు కాదు, వాళ్ళు చంపినారు, వీళ్ళు చంపినారు, ఆడు పుడిచినారు, ఈడు పుడిచినారు అనేది కాదు. ప్రభుత్వం మీ చేతులు ఉంది, యంత్రాంగం మీ చేతులు ఉంది. నిజాలు బయటికి తీయండి. బయటికి తీస్తే కదా నిజాల తర్వాత కదా మనం ఆలోచించేది.
చెప్పేది. మీరు నిర్లక్ష్యంగా మీరు నిద్రపోతూ ఎవరి మీద నెపం పెడుతూ ఏ కుటుంబాన్ని చేస్తే కరెక్ట్ కాదు కదా. నిజాలు నిర్ధారించాలనేది కూడా మా డిమాండ్. ఇప్పుడు జరిగేటువంటి దర్యాప్తులో పోలీసుల పాత్ర ఏంటో చూడండి. పోలీసులు పాత్ర అనే దానికన్నా సార్ ప్రభుత్వం యొక్క వైఫల్యము. పోలీసులు ఏం చేస్తారు పాపం, వాళ్ళు అన్ని విధాలుగా చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన పోలీసులే కదా. పోలీసులు అంటే గవర్నమెంట్ యొక్క ప్రెజర్ని బట్టి పోలీసుల వ్యవహారం ఉంటుంది. పోలీసుల వ్యవహారం ఎంతవరకు ఎట్లుంటుంది, తూతు మంత్రంగా అనేది నేను అనను, వాళ్ళ చిత్తశుద్ధిని నేను శంకించను. వాళ్ళు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. కానీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లోపించింది. ప్రభుత్వం కేవలం ఈ అంశాన్ని రాజకీయంగా చేయాలని ఆలోచిస్తుంది. ఈ అంశాలు ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా సరే, నాయకులైనా సరే ఈ అంశాన్ని సామాజిక దృక్పథంతో మానవ కోణంలో చూసి మీరు దాన్ని వెలికి తీయండి, సత్యాలు అన్వేషించండి, సత్యాలు బయటికి రానియండి. దాన్ని మేము ఆస్వాదిస్తాము, దాన్ని మేము కంపల్సరీ మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాము. అలా కాకుండా 8 రోజులైనా పిల్ల ఆచూకీ కనుక్కోకుండా 8 రోజులంటే ప్రభుత్వం ఏం చేస్తుందండి? హోంమంత్రి ఏం చేస్తున్నారు, పిల్లలు లోకేష్ ఏం చేస్తున్నాడు, చంద్రబాబు ఏం చేస్తున్నాడు, ముఖ్యంగా ఈయన ఏం చేస్తున్నాడు, సినీ యాక్టరు. ఆయన ముఖ్యం కదా. సమాజ శ్రేయస్సు, సమాజంలో ఉన్న అణగారిన వర్గాలు, బడుగు బలహీన వర్గాలు, నేనే అది ఇదనే పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు? Research-based education, SAP, PEGA certifications, entrepreneurship. KL, deemed to be university. సమాజంలో ఇంతకన్నా నికృష్టమైన సంఘటన ఏమన్నా ఉంటుందా? ఒక పేద పిల్లలు ఏదో చేసినారని ఆరోపణ వచ్చింది. అది నిజమా కాదా నిర్ధారించిన బాధ్యత ఎవరు? ప్రభుత్వానికి కదా. మళ్ళీ ప్రభుత్వం లేకుండా ఇష్టం వచ్చినట్టు ఊరికి ఆరోపణలు చేసి ఎవరి మీద నింద మోపడము, పోలీసుల మీద ఇంకోటి, అది కాదు కదా. మీకు చిత్తశుద్ధి ఉండే ఈ సబ్జెక్ట్ మీద సీరియస్నెస్ ఉంటే కంపల్సరీగా 1-2 రోజుల్లో ఈ శవం బయట వచ్చేది. చచ్చిపోయింటే మేమందరం కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే దేవునికి అని ఆ బిడ్డ సురక్షితంగా బయటికి రావాలి. తల్లిదండ్రుల శోకాన్ని ఆపాలి, తల్లిదండ్రుల తల్లి కడుపు కోతను తగ్గించాలి. అదే నా కోరిక, నా డిమాండ్. బాధిత కుటుంబానికి ఎలాంటి న్యాయం జరగాలి? మనము డిమాండ్ చేసేదన్న సంఘటన నిజాలు తెలియాలి కదన్న. డిమాండ్ చేయడం పెద్ద గొప్ప సంగతి కాదు. డిమాండ్ నేను నా ఉద్దేశం పర్సనల్ అయితే పొరపాటున ఏమైనా ఆ కుటుంబానికి నిజంగా ఆ బిడ్డ అన్యాయం అయితే, దేవుడు నిజంగా ఆ కుటుంబానికి అన్యాయం చేస్తే ఖచ్చితంగా 5 ఎకరాల పొలం ప్రభుత్వం ఇవ్వాలి, 25 లక్షల డబ్బులు ఇవ్వాలి, ఆ ప్రభుత్వానికి ఇల్లు ఇవ్వాలి. ఆ 2 పిల్లలు ఎవరైతే మిగిలిన 2 పిల్లలను ప్రభుత్వమే టేక్ ఓవర్ చేసుకొని వాళ్ళను మంచి విద్యావంతులు చేయాలనేది నా డిమాండ్. ఆ డిమాండ్ కన్నా ముందు నా విజ్ఞప్తి కూడా ఏంటంటే పిల్ల సుఖంగా బయటికి రావాలి. ఇవన్నీ వేరు. ప్రభుత్వంతో మేము ఇవన్నీ ఫైట్ చేస్తాం. ప్రజా సంఘాలు ఉన్నారు, కుల సంఘాలు ఉన్నారు. ప్రభుత్వాన్ని ఎట్టా మెడలు ఉంచి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనేది మాకు తెలుసు. కానీ బిడ్డ ముందు సురక్షితంగా బయటికి రావాలనేది మా ఆకాంక్ష. సజీవంగా ఒకటే కోరుతున్నారు, వాసంతి ఎక్కడున్నా తిరిగి రావాలి, మరి తిరిగి వచ్చి ఆ తల్లిదండ్రులు హక్కును చేరాలి అనేటువంటిది కోరుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా ముచ్చుమరిలో జరిగినటువంటి ఘటన మీద మాత్రం ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్యవాదులు, ప్రజాప్రతినిధులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీడియో చంద్రశేఖర్తో హుస్సేన్, ఆర్టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.